సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయంలో అనగా 2024 సంవత్సరం మార్చి నెల 13వ తారీఖు కుటుంబ బలిపీఠపు ఆరాధనలో మనలందరినీ కూడా దేవుడే మన కుటుంబాలను ప్రవేశపెట్టి ఉన్నారు. అందుని బట్టి మన రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వచనం నుండి 36వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వచనం నుండి 36వ వచనం వరకు. వారద్దరికి వెళ్ళి గెన్నేసరేతు దేశమునకు వచ్చి అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఆమేన్. ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు యాయీరు కుమార్తెను బ్రతికించుట. ఈ అంశమును దేవుని ప్రవక్త జూలై నెల 31వ తేదీ 1956వ సంవత్సరంలో బోధించి ఉన్నారు. యాయీరు కుమార్తెను బ్రతికించుట అనే ఈ అంశంలో నుండి ఈ దినమున యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు కొన్ని విషయాలు మనము చదువుకొని ధ్యానించుకుందాం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ష్రీఫోర్డ్, లూసియానా మరియు భూదిగంతముల వరకు చెందునని మీరు చెప్పవచ్చు. ఎక్కడెక్కడ సువార్త ప్రకటింపబడుచున్నదో, ఎక్కడ దేవుడు తన ప్రజలను పిలుచుచున్నాడో వారికి పరిశుద్ధాత్మ ఇంకను అదే రీతిగా వాగ్దానము చేయబడినది. అది వాక్యం. ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ అది దేవుని వాక్యం. అప్పుడు బయటకు అడుగుపెట్టి నడుచుటను మొదలుపెట్టాను. ఆమేన్. ఈరోజు నిన్ను చుట్టుకొని ఉన్న ఆ పాత వేదాంతం నుండి బయటికి రమ్ము. దేవా, నాకు పరిశుద్ధాత్మ కావాలి, ఎవరేమనుకొనినా నేను లక్ష్య పెట్టను అని చెప్పుము. పేతురు చెప్పాను, ప్రభువా, అది నీవే అయితే నేను తప్పు చేస్తానేమోనని భయపడుచున్నానని చెప్తావు. నీవు ఎక్కడ కూర్చొని ఉన్నావో ఖచ్చితంగా తప్పు చేస్తావు, అది నిజము. పేతురు పడవలో నుండి దిగి పొరపాటు చేసినందుకు నేను పేతురును ఎంతగానో గౌరవిస్తున్నాను. అతను చుట్టూ చూచటం మొదలుపెట్టి, చూడండి అబ్బాయిలు, నేను సాధించాను అని అన్నాడు. అతడు మునిగిపోసాగాడు. నీవు దాన్ని గూర్చి గొప్పలు చెప్పుకొనుచు
తిరగవలసిన అవసరం లేదు. ఆమేన్. నీవు దేని గూర్చి అయినా చెప్పాలనుకుంటే లోకమునకు యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వుము. ఆమేన్. ఆమేన్. నిన్ను గూర్చి గొప్పలు చెప్పుకొనవద్దు, ఆయనను గూర్చి గొప్పలు చెప్పుము. ఒక బోధకుని మీద మరొక బోధకునికి కాదు గాని ఆయనను స్తుతించు, ఆమేన్. ఆయనను ఘనపరచు. ఏలయనగా ఆయన దేవుడు. ఆమేన్. నీవు ఏదో గొప్పవాడినని తలంచవద్దు. నిన్ను పిలిచినది దేవుడు, ఆమేన్. నిన్ను పిలిచినది దేవుని దయ, గ్లోరీ. అది నిజం. అతను అక్కడ నడుచుట మొదలుపెట్టాడు. అతడు వాక్యమును వినిన వెంటనే నీళ్ల మీద నడుచుట మొదలుపెట్టాడు. ఆమేన్. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని మాట వలన కలుగును. ఆమేన్. చూచారా, పేతురు దేవుని వాక్యమును విన్నాడు, గ్లోరీ. అది నిజం. యేసు వచ్చుచున్నాడని మార్త వినినది. ఆమేన్. కాబట్టి ఆమె ఆయన దగ్గరకు వెళ్ళి తన సహోదరుని పునరుద్ధానమును పొందినది. గ్లోరీ. చూసారా, నీ విశ్వాసమును బట్టి ఆ నిబంధన మందసమును మోయుచున్న యాజకుల విశ్వాసముతో వారి పాదములు నీళ్లను తాకిన వెంటనే ఆమేన్. యోర్ధాను వారికి దారి ఇచ్చినది. ఆమేన్. వారి విశ్వాసము నీటిని తాకినది. ఒకసారి ఒక గుడ్డివాడు వాక్యం అతడిని సిలోయమను కోనేటి దగ్గరకు వెళ్ళి తన కళ్ళను కడుగుకోమని చెప్పినది. ఆమేన్. యేసు నేల మీద ఉమ్మివేసి ఆ మట్టిని అతని కళ్ళకు పెట్టాడు. ఈరోజు ష్రీఫోర్డ్లో ఉన్న ఆరోగ్య శాఖ అధికారులు దాని గురించి ఏమంటారు? ఆయన అక్కడ నిలబడి అతనితో మాట్లాడుచు నేల మీద ఉమ్మివేశాడు. అతనితో మాట్లాడుచు నేల మీద ఉమ్మివేశాడు. తరువాత ఆయన క్రిందకు వంగి దాన్ని తీసుకొని అతని కళ్ళ మీద పట్టీ వలె పూసి సిలోయమను కోనేటి దగ్గర కడుక్కొని చూపు పొందుమని చెప్పాడు. ఆమేన్. ఆమేన్. దైవిక స్వస్థత కోనేటిని కనుగొనుట. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధాత్మను కనుగొనుట జీవమును కనుగొనుట, స్వస్థతను కనుగొనుట సంతోషమును సమాధానమును క్రీస్తును కనుగొనుటగా ఉన్నది. ఆమేన్. ఆమేన్. నీ విశ్వాసము దేని మీద ఉన్నది? నీవు దేనిని నమ్ముచున్నావు? అది నీ విశ్వాసమును బట్టియే. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుకుందాం. చదవబడిన ఈ మాటలకు ప్రభు తన ఆశీర్వాదము తోడు చేసి మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన మా దేవ, ఈ ప్రాతకాలపు ఆరాధనలో మా కొరకు ఈ దినమున మా ప్రభువా సిద్ధపరిచినటువంటి మీ గొప్ప సన్నిధిని బట్టి, జీవవాక్యాన్ని బట్టి ప్రభువా మీకు ఎంతగానో కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో మా ప్రభు ఈ యొక్క ప్రాతకాలపు ఆరాధనలో ఆమేన్. నాయన మేము చదివినటువంటి లేఖనమును మా కొరకు దీవించి మా అందరితో మాట్లాడమని, మా కుటుంబము అలాగే ఎంతమంది కుటుంబాలు నాయన లైవ్లో కూర్చొని వింటున్నారో వారి కుటుంబాలకు కుటుంబ బలిపీఠం యొక్క దీవెనలు వారు పొందుకోవటానికి సహాయము చేయమని యేసు క్రీస్తును ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ప్రాతకాల సమయంలో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనములు, మీకు శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ దినము నాకు మనము ధ్యానించుకుంటున్నటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వచనం నుండి 36వ వచనం వరకు మనం చదువుకొని యాయీరు కుమార్తెను బ్రతికించుట అనే అంశంలో ఈ కాలమునకు దేవుడు పంపిన ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు 1205 అంశాలు ఆయన బోధించి ఉన్నారు. ఈరోజు ఈ అంశంలో నుండి
కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. అందులో ప్రాముఖ్యముగా మనకి ఇక్కడ దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ప్రవక్త అపోస్తలుల కార్యము 2:38. ఆమేన్. అది అద్భుతమైనటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళే ఒక మార్గమై ఉన్నది. ఇక్కడ అంటున్నాడు, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, ఆమేన్. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని ఆమేన్. వారితో చెప్పాను. చూడండి, ఇది అందరికీనా? భూదిగంతముల వరకు ఆమేన్. ఇది వర్తిస్తుందని ఆయన చెప్తున్నాడు. ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడుచున్నదో, ఆమేన్. ఎక్కడెక్కడ దేవుడు తన ప్రజలను పిలుచుచున్నాడో వారికి పరిశుద్ధాత్మ ఇంకనూ అదే రీతిగా వాగ్దానము చేయబడినది. గ్లోరీ. ఎందుకని చెప్పండి? అది దేవుని వాక్యం. ఆమేన్. ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ, ఆ మాట దేవుని మాట కనుక, అది దేవుని వాక్యము కనుక నెరవేరవలసి ఉంది. ఆమేన్. చూడండి, ఈరోజు చాలామంది మత శాఖలను పట్టుకొని దానితోటే ముందుకు వెళుతున్నారు. కానీ ఈరోజు మనము వాక్యమును చూచి దానిలో నుంచి బయటికి వచ్చి, వాక్యమే నిన్ను పట్టుకొని నీవు పట్టుకొని ఉన్న వేదాంతాన్ని విడిచిపెట్టు, దాని నుండి బయటికి రా. ఆమేన్. దేవా నాకు పరిశుద్ధాత్మ కావాలి, ఎవరేమనుకున్నా నేను లక్ష్య పెట్టను అని చెప్పాలి. చూడండి, మనకు ఒక చక్కని, మనము గతంలో అంటే నిన్న ఇవ్వలేదు లైవ్, మొన్నటి రోజు నేను చెప్పాను, పేతురు యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడుస్తూ వస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు? అది నేనే. మొదట భయపడ్డారు శిష్యులు, ఆ తర్వాత నేనే భయపడకూడని చెప్పినప్పుడు, ప్రభువా అది నీవే అయితే ఖచ్చితంగా నేను కూడా నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి వస్తానన్నాడు. చాలాసార్లు ఏమంటారంటే నేను తప్పు చేస్తానేమో అని భయపడుతుంటాను. కానీ నీవు ఎక్కడ కూర్చొని ఉన్నావో, నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావో నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్. నిజమే, తప్పు చేస్తావు, అది నిజమే. పేతురు పడవలో నుండి దిగి పొరపాటు చేయటం నేను పేతురుని ఎంతగానో గౌరవిస్తున్నాను అంటున్నాడు ప్రవక్త. ఎందుకు? అతడు చుట్టూ చూచడం మొదలుపెట్టాడు. చూడండి అబ్బాయిలు, నేను సాధించానని అన్నాడు. అతడు మునిగిపోసాగాడు. ఆమేన్. చూడండి ఎందుకు జరిగింది అక్కడ. నిన్ను గూర్చి నీవు ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ తిరగవలసిన అవసరం లేదు. పేతురు ఎందుకు తప్పు చేశాడు చెప్పండి? నేను సాధించాను, అది ఆయన గొప్పతనం కాదు, దేవుని మాటను బట్టి నీళ్ల మీద నడిచాడు. నువ్వు దేని గురించైనా గొప్పలు చెప్పాలనుకుంటే నిన్ను గురించి కాదు, కానీ యేసుక్రీస్తుని గురించి గొప్ప సాక్ష్యం ఇవ్వు. ఆమేన్. నిన్ను గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవద్దు, ఆయన గురించి గొప్పలు చెప్పు. ఒక బోధకుని మీద మరొక దాన్ని గురించి ఆయన గొప్పోడు, ఈయన గొప్పోడు అని చెప్పుకుంటూ పోవటం కాదు. ఆయనను మనం స్తుతించాలి. ఆమేన్. ఆయనను ఘనపరచాలి. ఎందుకంటే ఆయన దేవుడు. నీవేదో గొప్పవాడు అని తలంచవద్దు. నిన్ను పిలిచిన దేవుని దయ నిన్ను రక్షించింది. నిన్ను పిలిచిన దేవుని దయ గనక అది నిజం. అతడు అక్కడ నడుచుట మొదలుపెట్టాడు. ఎప్పుడు చెప్పండి? అతడు వాక్యం వినిన వెంటనే. గ్లోరీ. రమ్మన్నాడు అంతే దేవుడు. యేసుప్రభు అన్నాడు నడువు. బైబిల్ అంటుంది వినుట వలన
విశ్వాసము కలుగును. వినుట దేవుని మాట వలన కలుగును. ఆమేన్. చూసారా, పేతురు దేవుని వాక్యం విన్నాడు, వెంటనే నీళ్ల మీద నడిచాడు. అది నిజం. యేసు వచ్చుచున్నాడని మార్త వినినది కాబట్టి ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి తన సహోదరుని పునరుద్ధానం పొందుకుంది. నీ విశ్వాసమును బట్టి ఆ నిబంధన జరుగుతుంది. మారు మనస్సు పొందండి, అంతే. ఆ మాట నువ్వు తీసుకోవాలి. అలాగే పాత నిబంధనలో నిబంధన మందస్సమును మోయుచున్నటువంటి యాజకుల యొక్క అరికాళ్ళు విశ్వాసముతో యోర్దాను యొక్క నీళ్లు తాకగానే నీళ్ళు ఏమైపోయింది? ఆగిపోయింది. వారికి దారినిచ్చింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యోర్దాను దాటారు. అలాగే ఒకరోజు పుట్టి గుడ్డువాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఉమ్మి వేసి బురద చేసి కళ్ళకు పట్టి వలె పూసి వెళ్ళి సిలోయమని కోనేట్లో కడుక్కోమన్నాడు. ఇప్పుడు అది చాలామంది ఏమంటారు తెలుసు, ఆరోగ్య శాఖ వారు ఇది ఆరోగ్యానికి మంచిది కాదు, ఉమ్మి ముఖానికి కళ్ళకు పూశాడు అని అంటారు. కానీ గుర్తుంచుకోండి, అక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే అతనికి విశ్వాసం కలిగించడానికి. కనుక ఈరోజు మనకు కావలసింది ఏంటంటే దేవుని మాట మీద, దేవుని చేసే కార్యాల మీద మనకు విశ్వాసము కావలసి ఉన్నది. ఎప్పుడైతే విశ్వాసంతో అతను వెళ్ళి సిలోయమైన కోనేట్లో కడుక్కున్నాడో వెంటనే చూపు పొందాడు. దేవుడు చెప్పాడు ఏమని? నువ్వు ఆ కోనేటికి వెళ్ళి నీ కంటిని కడుక్కో, నీళ్లతో కడుక్కో. దైవిక స్వస్థత అనే కోనేటిని కనుగొనుట. హల్లెలూయా. పరిశుద్ధాత్మను కనుగొనుట అంటే జీవమును కనుగొనుట. గ్లోరీ. స్వస్థతను కనుగొనుట అంటే సంతోషము, సమాధానము, క్రీస్తును కనుగొనుటగా ఉన్నది. ఆమేన్. ఇప్పుడు నేను ముగించే ముందు నీ విశ్వాసము దేని మీద ఉన్నదో ఒక్కసారి పరీక్షించుకోండి. నీవు దేనిని నమ్ముచున్నావు? నీ విశ్వాసము వాక్యమై ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు దేన్నైతే నమ్ముచున్నావో దాన్ని పొందుకుంటావు. అది నీ విశ్వాసమును బట్టి ఆధారపడి ఉంటుంది. కనుక నా ప్రియమైన దేవుని పిల్లారా, అపోస్తుల కార్యము 2:38 చాలా మంది నమ్మలేకపోతున్నారు. కానీ ఈరోజు నమ్మినటువంటి మాకు, ఇంకా తెల్లవారుజామున ఎవరైనా ఈ లైవ్లో వింటున్నట్లయితే మీకు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అది జీవాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది దేవుని వాగ్దానము, వాక్యము. పేతురు మాట కాదు అది. చాలా మంది అంటారు యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 28:19 తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికని. మనం యేసు ప్రభు మాట వినాలా, పేతురు మాట వినాలా? కానీ అక్కడ పేతురు కాదు మాట్లాడుతుంది, పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ. వారు పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కాబట్టి ఆయన అన్నాడు ఒకరోజు, యేసుక్రీస్తు వారు ఒకరోజు పరిశుద్ధాత్మ అనే బోధకుడు వస్తాడు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈ లోకంలో, రాబోయే లోకంలో క్షమాపణే లేదు. కనుక ఈ ఉదయకాలంలో మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఖచ్చితంగా వాక్యమునకు లోబడాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. ఆ వాక్యం నెరవేర్చడానికి భయపడవద్దు. మనం వాక్యాన్ని నమ్ముదాం, ముందుకు సాగిపోదాం. వాక్యాన్ని నమ్మిన వారి జీవితాలన్నీ మనం చూసాం. ఇప్పుడు పేతురు నడిచాడు, మార్త పునరుద్ధానం తన సహోదరుని పొందుకుంది. నిబంధన మందసాన్ని మోయించున్నటువంటి అరికాళ్ళ నీళ్ల మీద తాకినాయి. ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళు తాకినాయో నీళ్ళు ఆగిపోయి దారిని ఇచ్చింది. సిలోయమని కోనేటికి వెళ్ళి గుడ్డివాడు కడుక్కున్నాడు, వెంటనే స్వస్థత వచ్చింది. ఈరోజు కూడా అదే వాక్యం, అదే దేవుడు మన మధ్యలో ఉండి మనతో మాట్లాడుచున్నాడు. మనం వాక్యానికి లోబడదామా? అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి. ప్రభువా, నీ వాక్యం యందు విశ్వాసం ఉంచుతున్నాను ప్రభువా.